హాయ్ ఫ్రెండ్స్, మరో ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇది బంతి వేసామండి. మేము బంతి వేయకముందు దీని ప్లేస్లో చామంతి వేసాము. అదేం పంట రాలేదని చెప్పాను కదా. ఈ ప్లేస్లో ఇప్పుడు మేము బంతి నాటాము. ఇప్పుడు మేము బంతి నాటి 1 మంత్ అయింది. 1 మంత్కే గ్రోతింగ్ బాగా వచ్చింది. 1 మంత్కే మొగ్గలు వచ్చేసినాయండి. ఇవి కొంచెం పైకి వచ్చినప్పటికి ఈ మగ్గలు దుంచేయాలి. ఇట్లా దుంచేసినామనుకో మనకి ఇట్లా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినేస్తే ఎన్ని బ్రాంచెస్ వస్తాయో కొమ్మలకి అన్ని పూలు వస్తాయి. ఇప్పటికే బ్రాంచెస్ ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే ఇది నార చాలా మంచిది పెట్టారండి. మేమైతే వాళ్ళ ఫేస్ కూడా చూడలేదు. రెగ్యులర్గా తెప్పించుకుంటాం 5 years నుంచి. రాజమండ్రి, వీకోట ఇక్కడ నుంచి తెప్పించుకుంటామండి. ఎంతసేపు ఉన్న మనుషుల నమ్మకం ద్వారానే తెప్పించుకుంటున్నాము. ఫోన్పే చేస్తాము. వాళ్ళ మొక్కలు మాకు కర్నూలు కానీ ఎమ్మిగనూరు ట్రాన్స్పోర్ట్ కానీ పెడతారు. మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. ఒక మొక్క వచ్చేసి 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్. మనం డబ్బుల గురించి ఆలోచించుకున్నామనుకో మనకి నార బాగోదండి. డబ్బులు పోయినా పర్వాలేదు అనుకుంటే మంచి నార తెచ్చుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే 1 రూపీ దగ్గర, 2 రూపీస్ దగ్గర ఆలోచించి వద్దు మాకు రేట్ తక్కువ అని చెప్పేసి తక్కువ తెచ్చుకుంటారు నార. కానీ మేము డబ్బులు పోయినా పర్లేదండి, నార మంచిదే తెచ్చుకుంటాం. ఎందుకంటే పంట బాగా వచ్చిందనుకో మనం ఒక క్వింటం ఎక్కువ అయితే మనకు అక్కడే కలిసి వస్తుంది. చూడండి, ఒక్క నెలకే ఎంత గ్రోతింగ్ వచ్చిందో. బ్రాంచెస్ కూడా ఎక్కువ వచ్చినాయి. ఈ మొగ్గ ఇంకా కొంచెం పైకి రావాలండి. పైకి వచ్చినప్పుడు ఇట్లా దుంచేసినామనుకో బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నెలకు ఒకసారి దుంచాలి. మళ్ళీ ఫస్ట్ టైం దుంచిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఒక 10 days గ్యాప్ ఇచ్చి దుంచాలి. ఆల్రెడీ 50 రోజులకి మనకి కాపు లైట్గా స్టార్ట్ అవుతుంది. 60 daysకి ఫుల్ కోత పడుతుంది. ఇది హాఫ్ ఎకరకి 5,000 మొక్కలు పడతాయి. మేము డ్రిప్ ద్వారా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక మొక్క అయితే ఇక్కడ ఒక మొక్క అంటే అడుక్కొక మొక్క పెట్టుకున్నాము. మీరు డ్రిప్ లేకుండా నీళ్ళకి వేసుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ మొక్కలు పడతాయి. ఎందుకంటే అన్ని మొక్కలు బతకవు. మనం ఫస్టే కొంచెం నిండుగా నాటుకున్నామనుకో మనకేం గ్యాప్స్ పడవు. అన్ని మొక్కలు ఒక 5,000 మొక్కలు తెప్పించినాం అనుకో మ్యాక్సిమం దాంట్లో ఒక 200 మొక్కలైనా చనిపోతాయి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోయో నాటే వాళ్ళు సరిగా నాటకనో కంపల్సరీ చనిపోతాయి. కాబట్టి అంత కరెక్ట్ కాకుండా కొంచెం ఎక్కువనే తెప్పించుకుంటే బెటరు. మేము మాఘమాసంకి పూలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుని వేసుకున్నామండి. అంటే పూలు వేసినామని కాదు, ఫెస్టివల్స్ని బట్టి వేసుకోవాలి. సీజన్ లేనప్పుడు వేసుకుని పంట వచ్చింది మార్కెట్లో పూల డిమాండ్ లేదనుకుంటే వేస్ట్. కాబట్టి మనం మార్కెట్లో ఫెస్టివల్స్ని బట్టి పూలు వేసుకోవాలి. అట్లా వేసుకున్నామనుకో మనకి బెనిఫిటే, వాళ్ళకి బెనిఫిటే. మాకు మాఘమాసం స్టార్ట్ అవుతుందంటే మాఘమాసంలో శివమాలలు వేస్తారు కాబట్టి అప్పుడు స్టార్ట్ అయిందనుకో మధ్యలో శివరాత్రి వస్తుంది, పెళ్ళిళ్ళు ఉంటాయి, గృహప్రవేశాలు ఉంటాయి. కాబట్టి బంతికి బాగా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు వర్షం కూడా లేదు కదా, ఇది అయిపోతుంది పంట అనడానికి. చలికి బాగా వస్తుందండి. చలి ఉన్నప్పుడే నాటుకోవాలి. ఇవి చలి ఉన్నప్పుడే మొక్క పెంచుకోవాలి. లేదంటే తర్వాత పెరగకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. పూలు ఎక్కువ రావు మనకి. మొక్క ఎంత పెరిగితే మనకంత సైడ్ బ్రాంచెస్ అంత బాగా వస్తాయి. కాబట్టి ఇప్పుడే కలుపు తీపించుకోవడం కానీ, లేకపోతే మందులు పైన కొట్టుకునే మందులు కానీ, లేదంటే డ్రిప్ వేసుకుంటే డ్రిప్ ద్వారా వేసుకునే మందులు కానీ పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. మొగ్గు వచ్చినప్పుడు ఒక మందు, పువ్వు వచ్చినప్పుడు ఒక మందు. అంటే గ్రోతింగ్కి, లావు కావడానికి, వెయిట్ రావడానికి ఇట్లా చేసుకోవాలి ప్లానింగ్తో. ఒక హాఫ్ ఎకర్ వేస్తే కొంచెం నారకే ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ మిగతా అంతా బెనిఫిటే. లైట్గా స్ప్రే చేసుకుంటూ పోతే పండుతుంది. ఏమంటే చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలండి పువ్వులంటే. మాకు వేరే పంటలతో పోలిస్తే పువ్వులు బెటరు. కష్టం ఉన్నా పర్వాలేదు, కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇది నెలకి ఇంత వచ్చింది కదా కరెక్ట్. మళ్ళీ ఇంకో 10 daysకి మొగ్గ దించేటప్పుడు ఇంకొక వీడియో పెడతాను.
అంతే ఈ వీడియో. బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియోస్ పెడుతున్నాను, కంపల్సరీ చూడండి. ఇంకా ఈ పంట మీరు వేసుకోవాలనుకుంటే డీటెయిల్స్ కూడా అడగొచ్చు, కామెంట్ బాక్స్లో పెడతాము. బాయ్.